విజయవాడలో కూడా బంద్ ఉధృతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న బంద్ తీరుతెన్నుల్ని వివరించేందుకు మా ప్రతినిధి ఆలూరి రమేష్ అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, విజయవాడలో బంద్ ఏ విధంగా కొనసాగుతోంది? లెనిన్ సెంటర్ కు అన్ని రాజకీయ పక్షాలు చేరుకున్నాయి. రాష్ట్ర బంద్ను జయప్రదం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్ లో పాల్గొంటున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ పరోక్షంగా వీటికి మద్దతు తెలిపింది. నిరసన ర్యాలీల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని అధికార పార్టీ పిలుపునిచ్చింది. ప్రస్తుతం లెనిన్ సెంటర్ లో వైసీపీ నిరసన చేస్తా ఉంది. బాబు మోడీ జోడీతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటూ వైసీపీ నేతలంతా ఇక్కడ నిరసనగా ఇక్కడ చేరుకున్నారు. అన్ని రాజకీయ పార్టీ నేతలు కూడా ఇప్పుడిప్పుడే ఎక్కడికి వస్తున్నారు. ఉదయం నుంచి కూడా అన్ని వ్యాపార సంస్థలు బంద్ చేశారు. మరోవైపు రవాణా వ్యవస్థ, ప్రజా రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించింది. మనతో వైసీపీ సీనియర్ నేతలు మాజీ మంత్రి పార్థసారథి ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏంటి ఈరోజు ఒకరేమో న్యాయం చేయాలంటున్నారు, ఒకరేమో ప్రత్యేక హోదా ఇవ్వాలంటున్నారు. ఏం చేయాలని కోరుకుంటున్నారు కేంద్రం? మనకి విభజన చట్టంలో ఆ రోజు రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక అంశాలు పొందుపరచబడ్డాయి. చట్టంలో ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక హోదా కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, దుగ్గిరాజపట్నం కానివ్వండి, మరి అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. వాటిలో ఏదైనా ఒక్కటన్నా సరే, ఇప్పుడు ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ కానివ్వండి, ఒక్కటన్నా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేమేదో ఒకటి ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక హోదా ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర నిరుద్యోగ యువకులకి కావాల్సిందే. వాటితో పాటు విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని కూడా కావాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తా ఉంటే పోలీసులు ప్రయోగించి ఆ ఉద్యమాలని, పోరాటాలను అణగదొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ ఈ రోజు ముసలి కన్నీరు కారుస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం స్పష్టం చేయాలి ఈ రాష్ట్ర ప్రజలకి, 4 సంవత్సరాలు ఏం చేస్తూ ఉన్నారు? ఈ ఒక్క బడ్జెట్లోనే అన్యాయం జరిగిందా, లేకపోతే ఇంత ముందు 4 బడ్జెట్లో కూడా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందా? ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం. ఈ రోజు టీడీపీ వాళ్ళు కూడా నిరసన కార్యక్రమాలన్నీ రోడ్డెక్కమని వాళ్ళ అధినేత ఆదేశించారు. కొన్ని చోట్ల వాళ్ళు కూడా నిరసనలు, ర్యాలీలు, ఎంపీల దీక్షలకు మద్దతుగా ర్యాలీలు తీస్తున్న పరిస్థితి ఎలా చూస్తారు? అధినేత, తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కానీ ఆయనకి ఏవి పట్టవు. ఆయనకి పట్టేదల్లా కుర్చీ, రాజకీయం. ఈ రోజు ముసలి కన్నీరు కారుస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ 4 సంవత్సరాలు ఏం చేసిందని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నిన్నటికి నిన్న మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు మన రాష్ట్ర ప్రజల ఆకాంక్షని ఆయనకి నేరుగా తెలియజేయాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు బెంచీలు ఎక్కేసి ఏ విధంగా హర్షాతిరేకాలు ప్రకటించారో ఆ రోజు మనందరం కూడా స్పష్టంగా చూసాం టీవీలో. ఎందుకు ఆ రోజు మరి వెళ్ళిపోయి కూర్చున్నారు? మీరు ఎందుకు పోరాటం చేయలేదు ప్రధానమంత్రి గారు ఎదురుగుండా? తర్వాత ఇన్ని రోజులు 4 సంవత్సరాలు మరి ప్రతిపక్షాలు ఉద్యమం చేస్తుంటే ఎందుకు మాట్లాడలేదో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రత్యేక హోదా సంజీవిని కాదు, ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మెరుగు అని చెప్పేసి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సమాధానం చెప్పాలి. ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేశారో స్పష్టం చేయాల్సిన అవసరం. భిన్నమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్న 2 ప్రాంతీయ పార్టీలు కూడా కలిసి పోరాటం చేయాలి, కేంద్రంపై ఒత్తిడి చేయాలి. కానీ సరిగా అధికార పార్టీ పనిచేయట్లేదని వైసీపీ ఆరోపిస్తుంది. వైసీపీ నేత ప్రశ్నించడం లేదని అధికార పార్టీ అడుగుతోంది. ఎలా చూడొచ్చు దీన్ని మనం? అదంతా కూడా తన తప్పిదాలను కప్పుపుచ్చుకోవడానికి, చేసిన తప్పులన్నింటినీ కూడా ప్రజల దృష్టి మరల్చడానికి ప్రయత్నం తప్పితే వేరేది కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి ఢిల్లీలో కూడా నిరాహారదీక్ష చేశారు ప్రత్యేక హోదా కోసం. ఆ రోజు ఢిల్లీలో అరెస్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా సాధించడం కోసం. అదేవిధంగా విభజన చట్టాలు, పోలవరం కోసం మేమంతా కూడా పోరాటం చేసాం మొట్టమొదటి నుంచి కూడా. మరి అన్ని విభజన చట్టంలో అంశాల గురించి 4 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఈ రోజు కాదు మేము పోరాటం చేసేది. కానీ 4 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉంటూ మిత్రధర్మం అని చెప్పేసి, లేకపోతే సాంప్రదాయాలు అని చెప్పేసి రకరకాల మాటలతో మోసపుచ్చి రాష్ట్రాన్ని నువ్వు మోసం చేసే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పేసి మనం చేస్తామని. ఇప్పుడు బయటకు వచ్చేయడం వల్ల ఒరిగేదేంటి, జరిగేదేంటి అనేది అధికార పక్షం మాట. ఇప్పుడు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేయడం వల్ల ఇంకో దాని వల్ల ఏం సాధించలేము, ప్రభుత్వంలో ఉంటేనే ఒత్తిడి చేయగలం అనేది అధికార పక్షం చెప్తా ఉన్నారు. 4 సంవత్సరాలు ఏం ఒత్తిడి చేశారు?
ఈ 4 సంవత్సరాలు ఏం తీసుకొచ్చారు? 58,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పోలవరం ప్రాజెక్టు 2019లో పూర్తి చేస్తారని చెప్పేసి ఇప్పటికీ కేవలం 7,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మీరు ఈ రాష్ట్రానికి మేలు చేస్తారని ఈ ప్రజలు ఎట్లా నమ్మాలి? అదేవిధంగా ప్రత్యేక హోదా 1,50,000 కోట్ల ప్యాకేజ్ అని చెప్పారు. 1,50,000 కోట్లలో కనీసం ఒక 1,000 కోట్లు కూడా తీసుకురాని మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి మీరు ఏదో పబ్బం గడుపుకుంటున్నారు, మీరు స్వార్థంతో మీ కేసుల కోసం వాళ్ళతో కలిసి ఉంటున్నారని చెప్పేసి నమ్మకుండా ఉండడానికి కావాల్సిన ఆధారాలు ఏంటని చెప్పేసి అడుగుతున్నాం. కేవలం మీ ఓటు నోటు కేసు కానివ్వండి, మీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కానివ్వండి, కేసులకి భయపడి ఈ రాష్ట్ర ప్రజల హక్కులను తాకట్టు పెట్టారు కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మొట్టమొదటి నుంచి కూడా దీని మీద 4 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది. ఇక ముందు కూడా మేము పోరాడతామని చెప్పేసి మనం చేస్తాం. అన్ని పక్షాలు, అన్ని రాజకీయ పక్షాలు ఐక్యంగా పనిచేసే పరిస్థితి కనిపెట్టాలి. ప్రతిపక్షాల మధ్య పూర్తి స్థాయి ఐక్యత ఉందనుకున్నారో, ఓ పక్క జనసేన దీనిపై పోరాడతానంటుంది, మీరు మొదటి నుంచి దీనిపై గడుపుతున్నారు. కానీ ఆ ఐక్యత తీసుకురావడంలో అన్ని పక్షాలు విఫలమవుతున్నాయి. ఎలా చూస్తారు? ఇప్పుడు అందరం కూడా పోరాటం చేసేది ఏకైక లక్ష్యంతో తప్పకుండా సాధిస్తాం. మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అనేక పోరాటాలు, ఉద్యమాలు చేశాం. ఎవరు కలిసి వచ్చినా కూడా వాళ్ళని కలుపుకొని పోరాటం చేస్తానికి, రాష్ట్రానికి న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక గళం వినిపించట్లేదు. వాళ్ళ పార్టీ నేతలు ఒక మాట చెప్తున్నారు, జగన్ ఒక మాట చెప్తున్నారు. ఎంపీలు కొందరు బయటకు వచ్చి బడ్జెట్ బాగుందంటారు, ఇక్కడేమో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తారనేది అధికార పక్షం వాదన. ఏం చెప్తారు దానికి మీరు? సార్, ఇది పూర్తిగా అవాస్తవం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ప్రమాదం ఉందని చెప్పని ముందస్తుగా ఆయన మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఓవరాల్గా తెలుగుదేశం కొంతమంది అధికార ప్రతినిధి మాట్లాడలేదా? బడ్జెట్ అంతా బాగుంది, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అదే రీతిలో రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవసాయం కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి హెల్త్ సంబంధించిన కార్యక్రమాలు కానీ పెట్టినప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పారు, ఓవరాల్గా బడ్జెట్ 2 విషయాల్లో బాగుంది, కానీ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పారు. మీరు డబుల్ స్టాండర్డ్స్ మీరు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆడిపోసుకోవడం దీనికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ అన్యాయం జరిగింది అని చెప్పాల్సినటువంటి తెలుగుదేశం ప్రభుత్వము వాళ్ళ ఎంపీలకి సంఘీభావంగా ధర్నాలంట. ఇది ఎక్కడ న్యాయము? అసలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాల్సింది. ఎందుకు ఇంకా కేంద్రంలో కొనసాగుతున్నారు? మేమేం రమ్మనట్లేదు, ఉండమనండి. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, టీడీపీ రెండు కూడా కలిసి ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ఎదుర్కొన్నారు. వాళ్ళకి మాకు తేడా 1.5. కానీ రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళాలని చెప్పిన ఆలోచన లేదు. వాళ్ళతో ఉండమని చెప్పండి. టీడీపీ, బీజేపీ కలిసి ఉండమనండి. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడాలి, వాళ్ళ విభజన చట్టాన్ని అమలు చేయమని చెప్పాలి. అంతేకాకుండా కేంద్రంలో భాగస్వామిగా ఉంటూ రాష్ట్రంలో ప్రతిపక్షం మీద మాట్లాడేటటువంటి దిగజారుడు రాజకీయం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం చేస్తుంది. ఇది సరైనటువంటిది కాదు అని చెప్పని అంటున్నాం. అంతే తప్ప ఈ రాష్ట్రంలో ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ఢిల్లీలో ధర్నాలు చేయడం జరిగింది, విజయవాడలో ధర్నాలు చేయడం జరిగింది, జిల్లాకి సమన్వయ కమిటీ హోదాల గురించి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతోనే ఈరోజు పాదయాత్ర కూడా బంద్ చేయడం జరిగింది. మేము ఎవరికి భయపడేది లేదు, ఎవరితో కలిసి వెళ్ళలేదు, ఒక సింగిల్గా ఈ రాష్ట్రంలో పోటీ చేయబోతున్నాం. భయం అంతా తెలుగుదేశానికి. కానీ మద్దతు ఇస్తాము, హోదా ఇస్తే అని ఒక ప్రపోజల్ మీ నుంచే ముందెళ్ళింది కదా సార్. హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క డిమాండ్ అండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క జీవనాడి. దాని గురించి మాట్లాడతాం, హోదా గురించి. అంతే తప్ప మీరు కలిసి ఉన్నారు కదా, కలిసి ఉండి మీరు సాధించలేపారు, మీకు ఇస్తే ఆలోచిస్తామని చెప్పండి. తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. మేమే 2019 ఎన్నికల్లో 2 పార్టీలతో కలిసి పోటీ చేస్తామని చెప్పలేదు కదా. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా అవసరం ఉంది, ప్రత్యేక హోదా ఇస్తే ఆలోచిస్తామని చెప్పాము. మీరిద్దరు కూడా కలిసి ఉండి తేలేకపోయారు కదా, మీ వైఫల్యం కదా, మీ విఫలం కదా. కాబట్టి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకుండా మోడీ గారి గురించి మాట్లాడాలని చెప్పి ఈరోజు జిల్లా మండల కేంద్రాల్లో ధర్నా చేసే వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను. మొదటి నుంచి ఏదైతే ప్రధాన ప్రతిపక్షం చెబుతుందో ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తా ఉందని వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ప్రత్యేక హోదా విషయంలో తాము పోరాడుతుంటే దాన్ని వెనక్కి లాగేసిన, ఆ తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేసినటువంటి అధికార పక్షం ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని ప్రతిపక్ష నేతలు చెప్తా ఉన్నారు. ఇతర రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ చేరుకున్నాయి. సిపిఎం ఇప్పటికే ఈ సెంటర్కి వచ్చి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు జనసేన కూడా ఈసారి నిన్న పవన్ కళ్యాణ్ మీటింగ్ తర్వాత జనసేన కూడా ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యం అయింది. ఒక బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో తమ గళం వినిపించే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. పరోక్షంగా ప్రభుత్వం కూడా ఈరోజు బంద్కు మద్దతు పలికిందని మనం చెప్పవచ్చు. బస్సులు నిలిపివేయాలని ఇప్పటికే అనధికారికంగా ఆదేశాలు వచ్చాయి. మరోవైపు తీవ్ర స్థాయిలో అంటే బంద్ను విఫలం చేసేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దు, బందోబస్తు కేవలం శాంతియుతంగా జరిగేందుకు అవసరమైన బందోబస్తు మాత్రమే ఏర్పాటు చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. మరోపక్క అధికార పార్టీ నేతలు కూడా నిరసన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంట్లో
ఎంపీలు గళం విప్పుతున్నారు. వాళ్ళకి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా అధినేత ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ఇప్పటికే నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాను. మనం చూస్తా ఉన్నాం వివిధ పార్టీలకు చెందిన నేతలంతా కూడా ర్యాలీల రూపంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడే సిపిఐ నుంచి బైక్ ర్యాలీతో ఇక్కడికి చేరుకున్నారు. సిపిఐ మధు ఇప్పటికే నిరసన కార్యక్రమం ఉన్నారు. నిరసనలు కొనసాగిస్తున్నారు. స్వచ్ఛందంగా రాష్ట్రం విజయవాడ నగరానికి చూసుకున్నట్టయితే స్వచ్ఛందంగా బంద్ జరుగుతూ ఉంది. వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ కూడా మూతపడ్డాయి. ఇక్కడ కొంతమంది అర్ధనగ్నంగా తమ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఓ పక్కేమో హోదా లేదని చెప్పేశారు, ఇప్పుడేమో ప్యాకేజీకి సంబంధించి పార్లమెంట్లో ఎంపీలు ఆందోళన చేస్తూ ఉన్నారు. మీరేమడుగుతున్నారు? ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా కావాలనేటువంటిది ముస్లిం ఐక్యవేదిక బెటర్ ఆంధ్రప్రదేశ్ కోరుతా ఉన్నాం. వామపక్షాలు ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు ఉందో ఆ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయడం, మేమందరం కూడా దీనిలో రావడం జరుగుతుంది. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని వదిలే పరిస్థితి లేదన్నాం. ఇవాళ మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని చెప్తున్నాడు, కాంగ్రెస్ అన్యాయం చేసిందని చెప్తున్నాడు. అసలు కాంగ్రెస్ అన్యాయం చేసినటువంటి పద్ధతిలోనే బీజేపీని గెలిపించారు. బీజేపీని గెలిపించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని న్యాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళది. ఆ బాధ్యతను విస్మరించి ఈ రోజున మరలా అన్ని గాయాలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా వచ్చేంత వరకు విభజన చట్టంలో పొందుపరచబడినటువంటి అన్ని అంశాలు తీరేంత వరకు కూడా పోరాటం వదిలే పరిస్థితి లేదనేటువంటి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యాయి. ఏ టర్న్ తీసుకుంటుంది, ఏ స్థాయికి వెళుతుంది అనేది మనం చూడాల్సి ఉంది. ఎలా చూస్తారు? ఈరోజు అన్ని పార్టీలు కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఇది అత్యవసరం. అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి తరుణం. దీంట్లో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. అలానే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా తల వంచి ప్రజల వద్దకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు ధన్యవాదాలు. సార్ ఏం చెప్తారు? ఈ పోరాటం రాజకీయాలకు అతీతంగా సాగేటువంటి పోరాటం. మోడీ పచ్చి దగా చేశాడు ఈ రాష్ట్రాన్ని. బడ్జెట్లో కేటాయింపులు లేవు. కలిసి వచ్చేటువంటి శక్తులతో భవిష్యత్తులో ఐక్య పోరాటాన్ని కొనసాగిస్తాము. బంద్ జయప్రదమైంది. మోడీకి ఈ బంద్ యొక్క నిరసన సెగలు పార్లమెంటును తాకాలి. పార్లమెంటులో ఆంధ్ర ఎంపీలు పోరాటం చేయాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. మోడీ ఎంత ఇచ్చాడు, ఏమిచ్చాడు? ఇచ్చాడమ్మా వాయనం, పుచ్చుకున్నానమ్మా వాయనం లాగున్నది. ఇచ్చానని చెప్తున్నాడు, ఈయన పుచ్చుకున్నానని చెప్తున్నాడు. కాబట్టి దీనికి సంబంధించినటువంటిది పోరాటం కొనసాగితే బంద్ జయప్రదమైంది. బంద్ జయప్రదమైందని వామపక్షాల నేతలు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం లెనిన్ సెంటర్లో ఉన్నటువంటి పరిస్థితి.